వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కేవలం పావు కప్పు రవ్వతో మనం ఈజీగా టేస్టీగా ఈ పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా దీని తయారీ కోసం క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ సాస్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక వాటర్ లేకుండా ఈ పంచదారనంతా కరగనిచ్చుకోవాలి. ఈ పంచదార అంతా కరగడం స్టార్ట్ అయ్యాక ఇది తిప్పుతూ కరిగించుకోవాలి. ఈ పంచదార అంతా కరిగినాక 2 లేదా 3 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఈ సాస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలాగే గట్టి కూడా పడుతుంది. ఈ గట్టి పడిన దాన్ని తిప్పుతూ కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిపోయాక ఈ సాస్ని ఏ గిన్నెలో అయితే పుడింగ్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఈ సాస్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ సాస్ని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఒక అరకప్పు వరకు పంచదార వేసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని షుగర్నంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక 1/2 లీటర్ పాలు తీసుకొని వేసుకోవాలి. ఈ పాలు బాగా మరిగినాక ఒక పావు కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఉండలు లేకుండా కలుపుతూ తిప్పుకోవాలి. దగ్గర పడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గుడ్డులు వెన్నెలా ఎసెన్స్ని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని గుడ్లు వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ని వేసుకొని ఈ గుడ్లని బాగా బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత ఇందులోనే ఇందాక రవ్వ ఉడికించింది ఇందులో బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా ఈ గుడ్లు మిశ్రమాన్ని రవ్వ మిశ్రమాన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు క్యారమెల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఆవిరి పట్టించుకోవాలి. ఆవిరి కోసం కడాయిలో కొంచెం వాటర్ పోసుకొని అందులో కిందన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని 25 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఆవిరి పట్టించుకోవాలి. ఉడికిందో లేదో చాకు పెట్టి ఇలా చెక్ చేస్తే క్లీన్గా చాకు బయటకు వస్తుంది. ఈ రవ్వ పుడింగ్ అంతా కరిగిపోయాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారినాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.